ఆ టెండర్ ద్వారా సెలెక్ట్ చేసి నందినికి సరఫరాను కూడా పునరుద్ధరించడం జరిగింది. అంటే ఎప్పుడైతే ఈ రిపోర్ట్ బయటకు వచ్చిందో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. దిద్దుబాటు చర్యలు ప్రారంభించడమే కాకుండా దీని వెనక బాధ్యులు ఎవరు అని కనిపెట్టడానికి విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించింది. వైవి సుబ్బారెడ్డికి నోటీసులు ఇచ్చింది. ఏఆర్ ఫుడ్స్ కి నోటీస్ ఇచ్చింది. ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం జరిగింది. ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేసిన తర్వాత విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాథమికమైనటువంటి నివేదికని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన తర్వాత అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది బాధ్యత గల వ్యక్తి ఎవరైనా చేసేటటువంటి పని. అది కోట్లాది మంది భక్తుల మనోభావాలకి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చినప్పుడు చాలా క్యాజువల్ గా ఎవరు మాట్లాడరండి. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఇదే ఉందండి, ఇది జరుగుతూ ఉంటుంది, ఇట్ ఈస్ వెరీ కామన్ అని ఎంత తేలిగ్గా కొట్టిపారేశాడో మన మీడియా ముందు మనం చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కాదు, ఒక బాధ్యత గల వ్యక్తి. ఇటువంటి ఒక విషయం బయటకు వచ్చిన తర్వాత ఎన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకున్నారో ప్రాథమికంగా మళ్ళీ ఒక నివేదిక తీసుకున్న తర్వాత మళ్ళీ ఉన్నటువంటి విషయాలన్నింటినీ ధృవీకరించుకొని ఒక ఎన్డీడీబీ రిపోర్ట్